హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 48. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రేష్ఠ బయట కారిడార్లో నిలబడి కారు కోసం వెయిట్ చేస్తూ ఉంది. అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా ఉంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా లోపలికి వెళ్ళిపోతారు. తాతగారు రాఖీ వైపు చూసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్తారు. దక్ష రాఖీ మాత్రమే అక్కడ ఉంటారు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం? తమ్ముడు నీకు సర్కిల్ చాలా ఉంది అన్నావు కదా. అవునక్క, బోలెడంత ఉంది. నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో చేసేస్తాను. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో అవన్నీ నాకు తెలీదు. కారు రాకూడదు. అలాగే కారు పక్కన పెట్టి డ్రైవర్ కూడా రాకూడదు. తొందరగా చెయ్యి. ఆ మాట వినగానే రాఖీ చిన్నగా విజిల్స్ వేస్తూ నాకు అర్థమైందక్క అని చెప్పి గబగబా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. హలో, ఎక్కడున్నావురా? తింటున్నాన్రా. బాగా తిను అని ఫోన్ పెట్టేస్తాడు. ఒకళ్ళు థియేటర్లో, ఇంకొకళ్ళు షాపింగ్ మాల్లో, ఇంకొకళ్ళు గర్ల్ ఫ్రెండ్స్తో డేట్లో, ఇలా ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. షిట్, ఎవరో ఒకళ్ళు ఖాళీగా ఉండండిరా. అక్క ముందు తెగ బిల్డప్ ఇచ్చాను, ఇప్పుడు నా పరువు పోతుంది అని తెగ ఫీల్ అయిపోతాడు రాఖీ. ఒక నెంబర్కి ఫోన్ చేయగానే, అరే రాఖీ, ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఇవాళ కొంచెం పనుండి ఆఫీస్కి వచ్చాను అని చెప్తాడు. ఎక్కడ చచ్చావు? కరెక్ట్గా చెప్పి చావు అని టెన్షన్లో అడుగుతాడు రాఖీ. అబ్బా, పనుండి వచ్చానురా. ఇంచుమించుగా మీ బాగున్నాడు కదా. అది తన కంపెనీకి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఉన్నాను. ఇక చాలా. అబ్బా, గుడ్ న్యూస్ చెప్పావురా బాబు. ఆది కార్ నెంబర్ నీకు తెలుసు కదా. నువ్వు ఇందాకటి నుంచి అక్కడే ఉంటే కారు బయటకు వెళ్ళడం చూసావా అని అడుగుతాడు. అతడు రెస్టారెంట్ నుంచి కొంచెం బయటకు వచ్చి చూసేసరికి అప్పుడే కారు బయలుదేరుతుంది. అరే రాఖీ, ఇప్పుడే కారు బయలుదేరింది, కానీ అందులో మీ బావ లేడు, డ్రైవర్ ఉన్నాడు. అరే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కార్ డ్యామేజ్ అవ్వకూడదు, అలాగే కారు మా ఇంటికి రాకూడదు. నువ్వు ఈ పని చేస్తే నువ్వు కోరుకునే బ్రాండ్తో మంచి పార్టీ ఇస్తాను. ఆ మాట వినగానే రాఖీ ఫ్రెండ్ మొహం మతాబులా వెలిగిపోయి, నిజంగానా? ఇప్పుడు చూడు, నేనంటే ఏంటో చూపిస్తాను. నువ్వు ఫోన్ పెట్టు అని బైక్ వేసుకొని ఆ కార్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. ముందు మందు తాగుతాడని కానీ చెప్పిన పని కరెక్ట్గానే చెప్తాడు, చేస్తాడు అని డౌట్ పడక్కర్లేదు. అక్క అని ఒకే థమ్సప్ సింబల్ చూపిస్తాడు. వీరిద్దరూ కూడా అక్కడే కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ శ్రేష్ఠని గమనిస్తూ ఉంటారు. అయ్యో, భోజనం టైం దాటిపోతుంది, ఇంకా కారు రాలేదు. ఈ డ్రైవర్ ఎక్కడ చచ్చాడు? ఎంతసేపు అయింది ఫోన్ చేసి, ఇంకా రాలేదు అని ఆ డ్రైవర్ని తిట్టుకుంటూ బయట గేటు వైపు చూస్తూ ఉంది శ్రేష్ఠ. అక్క, ఇప్పుడు శ్రేష్ఠ రియాక్షన్ ఏంటి? వెళ్ళి అడుగు. అసలే తిక్కలో ఉంది, నీ తల పగల కొడుతుంది. వామ్మో, నేనడగను. మీ ఇద్దరికి చాలా తేడా ఉందక్క. నువ్వు చాలా సాఫ్ట్, కానీ తను అలా కాదు. చాలా మంచిదే, కానీ కొంచెం ఫైర్ హ్యాండ్. కొంచెం కాదు రాకి, ఫుల్లుగా ఫైర్ ఫ్రెండ్. నిజంగానా? నీకు జై అంటే ఇప్పటికీ భయమే కదా? అవునక్క, కానీ ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? మా అమ్మ నాన్నకి బట్టలు పెట్టావు, నాకు గిఫ్ట్ ఏదైనా అడిగింది. అప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడాలంటే నేను కూడా భయపడుతూనే ఉన్నాను, కానీ తను మాత్రం ధైర్యంగా అడిగింది. అక్క, ఇక చాలు, దీన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను, ఇక ఎక్కువ చెప్పకు. ఇక శ్రేష్ఠ విసుగొస్తుంది. ఎంతసేపు చూసినా కారు రావట్లేదు. కారు బయలుదేరిందా లేదా అని అడగడానికి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినా కానీ ఆది తనతో మాట్లాడతాడో లేదో అని డౌట్. ఇంత టెన్షన్ పడ్డం దేనికి? నేనే వెళ్ళి క్యారియర్ ఇచ్చి రావచ్చు కదా. అలా అనుకోగానే లోపలికొచ్చి స్కూటీ కీస్ తీసుకొని, ఆది ఆఫీస్ ఈ అడ్రస్లోనే కదా అని అడుగుతుంది. చికెన్ పకోడీ తింటున్న రాఖీని అవును అని తల ఊపాడు. అంతే. పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యారియర్ తీసుకొని స్కూటీ స్టార్ట్ చేసి చాలా ఫాస్ట్గా బయలుదేరుతుంది శ్రేష్ఠ. అక్క, మన ప్లాన్ సక్సెస్.
రాకీ ఆది ఆఫీస్లో రిసెప్షనిస్ట్కి ఫోన్ చెయ్యి. ఓకే అని వెంటనే ఫోన్ చేస్తాడు. నేను మిస్సెస్ జైని మాట్లాడుతున్నాను. ఆది ఉన్నాడా? నమస్తే మేడం. ఉన్నారు, కానీ చాలా బిజీగా ఉన్నారు. ఏమైనా చెప్పాలా మేడం? అంత బిజీగా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దులే. ఇప్పుడు ఒక అమ్మాయి హాట్ క్యారియర్ తీసుకొని ఆది కోసం వస్తుంది. తనని లోపలికి పంపించుకు. మేడం తనెవరు? అది నీకు తర్వాత తెలుస్తుంది. కనీసం ఒక అరగంటైనా కూర్చోపెట్టు. ఓకేనా? మేడం ఏదైనా ప్రాబ్లం అయితే భయపడకు. ఒకవేళ అక్కడ జాబ్ పోతే అంతకన్నా మంచి జాబ్ మా తమ్ముడి కంపెనీలో నీకు ఇప్పిస్తాను అని రాఖీ వైపు చూస్తుంది. ఓకే అక్క అంటాడు రాఖీ. సరే మేడం అని ఫోన్ పెట్టేసింది. ఇదంతా ఎందుకక్క? ఇనుము కొంచెం వేడిగా ఉన్నప్పుడే వంచాలి కదా. రాఖీ ఫ్రెండ్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ కారుకి చిన్న డాష్ ఇస్తాడు. ఆ డ్రైవర్ దిగి గొడవ పడుతుంటే, ఓకే ఓకే తప్పు నాది, నేను దీన్ని రిపేర్ చేస్తాను అని కార్ని డ్రైవర్ని తీసుకొని మెకానిక్ షెడ్కి వెళ్ళి అక్కడే ఉంటారు. ఈ విషయం ఆదికి ఫోన్ చేసి చెప్దామనుకుంటే ఆది ఫోన్ బిజీగా ఉంటుంది. ఆది ఫోన్కి మెసేజ్ పెట్టి షెడ్లోనే కూర్చుంటాడు డ్రైవర్. ఆది ఫోన్ మాట్లాడిన తర్వాత మెసేజ్ చూసి సరే కార్ రిపేర్ చేయించుకొని లేటుగా అయినా సరే ఇంటికి వెళ్ళి క్యారియర్ తీసుకొని రా. తను కూడా మెసేజ్ పెట్టి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అది చాలా ఇంపార్టెంట్ అవ్వడంతో ఆకలి అవుతుంది కానీ పట్టించుకోవట్లేదు. శ్రేష్ఠ ఆదికి ఎక్కడ ఆకలి వేస్తుందని ఫాస్ట్గా ఆఫీస్ దగ్గరకు వస్తుంది. శ్రేష్ఠని దూరం నుండి చూసిన రిసెప్షనిస్ట్ ఇందాక చేసిన నెంబర్కి ఫోన్ చేసి మేడం ఆ అమ్మాయి వచ్చింది అని చెప్తుంది. సరే ఫోన్ ఆన్లోనే ఉంచి నేను చెప్పినట్టు చెయ్యి అంటుంది. ఇక్కడ కూడా స్పీకర్ ఆన్ చేసి అక్క తమ్ముడు ఇద్దరు కలిసి వినడానికి రెడీగా ఉంటారు. శ్రేష్ఠ ఆగకుండా లోపలికి వెళ్తుంటే హలో మేడం, ఎవరు మీరు? అది నేను. అదే మేడం ఎవరు మీరు? ఇది మా ఆఫీస్. చెప్పా పెట్టకుండా ఏదో మీ సొంత ఇంట్లోకి వెళ్తున్నట్టు డైరెక్ట్గా వెళ్ళిపోతారేంటి? మీ సార్ని కలవాలి. సార్ అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతుంది ఆమె. అది అపాయింట్మెంట్ లేదు, కానీ నేను. చూడండి మేడం, ఇవాళ సార్ చాలా బిజీగా ఉన్నారు. అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్తే నన్ను తిడతారు. అర్థం చేసుకోండి. కనీసం భోజనం కూడా చేయకుండా వర్క్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది మీతో మాట్లాడతారా ఏంటి? వెళ్ళండి, వెళ్ళి ఇంకొక రోజు రండి, అది కూడా అపాయింట్మెంట్ తీసుకొని రండి అంటుంది రిసెప్షనిస్ట్. అక్క తమ్ముడు ఇద్దరూ ఆ మాటలు వింటూ నవ్వుకుంటారు. హలో, నాకేమీ అపాయింట్మెంట్ అవసరం లేదు, నేను లోపలికి వెళ్ళొచ్చు. ఏంటి, మీకు అపాయింట్మెంట్ అవసరం లేదా? డైరెక్ట్గా లోపలికి వెళ్ళొచ్చా? ఎందుకండి, మీరేమన్నా ప్రైమ్ మినిస్టరా? అది కాదు, నేను ఆదికి ఇక చెప్పలేక సైలెంట్గా ఉంటుంది శ్రేష్ఠ. మేడం ప్లీజ్ వెళ్ళండి, ఇలా నీతో ఎంతసేపు టైం వేస్ట్ చేశాను అని సార్కి తెలిస్తే నా మీద కోపం తెచ్చుకుంటారు. నీ వల్ల నేను తిట్లు తినాలి. వెళ్ళండి మేడం ప్లీజ్. అసలు నేను ఎవరో తెలుసా? చెప్పండి మేడం, ఎవరు మీరు? నా పేరు చెప్తే ఫోన్లో నేను వచ్చాను అని ఆదికి చెప్తుంది. అసలే నా మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు డెఫినెట్గా లోపలికి పంపించకు అంటాడు. అదే ఈ పిల్లని నెట్టేసి నేను డైరెక్ట్గా ఆది దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ఎలాగో లోపలికి వచ్చాను కాబట్టి చచ్చినట్టు నోరు మూసుకుంటాడు. పాపం అసలే ఆకలి అవుతుంది అన్నాడు. మేడం ప్లీజ్ బయటకు వెళ్ళండి. శ్రేష్ఠ అటు ఇటు చూసి రిసెప్షనిస్ట్ని గట్టిగా నెడుతుంది. పాపం తను కింద పడుతుంది. ఛాన్స్ వచ్చింది అనుకుని గబగబా ఆది రూమ్లోకి వెళ్తుంది. సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆది తల ఎత్తకుండా వచ్చింది డ్రైవర్ అనుకొని పర్వాలేదు, ఫాస్ట్గానే వచ్చావు, ఆకలిస్తుంది త్వరగా వడ్డించు అంటాడు. శ్రేష్ఠ కూడా నేను అని చెప్పకుండా ఫాస్ట్గా భోజనం వడ్డించి భోజనం వడ్డించాను వచ్చి తిను అది అంటుంది. ఆ మాట వినగానే ఇదేంటి వాయిస్ మారింది అని తలపైకెత్తి చూస్తాడు. శ్రేష్ఠ కనపడగానే నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా పైకి లేచి నిలబడతాడు. నా ఇష్టం, నేను వస్తాను, నా భర్త ఆఫీస్ అంటే నాది కూడా అని ఇంకా ఏదో చెప్పాలనిపిస్తుంది శ్రేష్ఠకి. కానీ నేను మామూలుగా అన్నా కానీ తను అపార్థం చేసుకుంటే ఇక భోజనం కూడా చేయడు అని ఫీల్ అయిపోయే అంటే నీకోసం భోజనం. ఓహో, వదిన క్యారియర్ నీకిచ్చి పంపించిందా? వదినా వదినా వదిన అందరూ తన నామస్మరణతో మునిగిపోయారు. ఎందుకు? మీరు తినకపోతే ఆవిడ ఒక్కతే పట్టించుకోదు. ఇక్కడ నేను కూడా ఉన్నాను పట్టించుకోవడానికి
అని బొంగమూతి పెట్టి చెప్తుంది శ్రేష్ఠ. ఇవాళేంటి తేడాగా మాట్లాడుతుందేంటి అనుకొని, అంటే క్యారియర్ పంపించమని వదినకి చెప్పాను, ఆ ఉద్దేశంతో అడిగాను అనేదో తప్పు చేసినట్టు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆది. సరేలే వచ్చి తిను అంటుంది. మరి లిఫ్ట్ ఇచ్చినందుకు 2000 ఇచ్చావు కదా, క్యారియర్ తెచ్చినందుకు డబ్బులు ఎంత ఇవ్వాలి అది కూడా చెప్పు, అది ఇచ్చేసి ఆ తర్వాత తింటాను అంటాడు. అబ్బా ఇక ఆ విషయం వదిలిపెట్టవా, అప్పటి దాకా నువ్వు కూడా సరదాగానే మాట్లాడావు, నేను కూడా సరదాగా మనీ ఇచ్చాను, దానికి ఇన్ని రోజుల నుంచి కోపంగానే ఉండాలా? ఆవేశంలో అందరూ పొరపాట్లు చేస్తారు, దేనికి చేయకూడదా? అలా అనుకుంటే నువ్వు కూడా నా పర్మిషన్ లేకుండా నా మెడలో తాళి కట్టావు కదా, నేనేమైనా అన్నానా? ఆ రోహిత్ వచ్చి పోలీస్ కేసు పెట్టమని నన్ను బ్రతిమిలాడాడు, అయినా నేను అలాంటి పని చేశానా? నిన్ను జైలుకి పంపించడం ఇష్టం లేక కేసు పెట్టలేదు కదా నేను. ఆ విషయాలన్నీ వదిలేసిన ఆ రోజు డబ్బులు ఇచ్చినందుకు ఇంత కోపం ఎందుకు? ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా అని 2 చెవులు పట్టుకొని సారీ అంటుంది. 2 చెవులలో పట్టుకొని ఫేస్ క్యూట్గా పెట్టి శ్రేష్ఠ సారీ చెప్తుంటే ఆదికి భలే నవ్వొచ్చేస్తుంది. ఓకే అన్నట్టు చిన్నగా స్మైల్ ఇస్తాడు. అమ్మయ్య నవ్వేశావా అంటూ తను కూడా నవ్వుతుంది. ఎలాగో నవ్వొచ్చింది కదా, తినచ్చు కదా. ఆది వెంటనే హ్యాండ్స్ క్లీన్ చేసుకుని వచ్చి తినడానికి కూర్చుంటాడు. మొదటి ముద్ద నోటు దగ్గర పెట్టుకోగాని అది చూసిన శ్రేష్ఠకి భలే హ్యాపీగా అనిపిస్తుంది. నేను మాట్లాడితేనే కోపంగా వెళ్ళిపోయాడు, నేను తెచ్చిన భోజనానికి తింటున్నాడని నవ్వుతూ ఆది వైపు చూస్తూ ఉంటుంది. ఆదికి అనుమానం వచ్చి తలపైకెత్తి నువ్వు తిన్నావా అని అడుగుతాడు. తినలేదు అని తల అడ్డంగా ఊపింది. చాలా లేట్ అయింది, తినచ్చు కదా అంటాడు. నీకోసం రోజు వెయిట్ చేస్తున్నాను కదా, అలాగే వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే నువ్వు నన్ను పట్టించుకోకపోయినా ఎదురు చూస్తూనే ఉన్నాను బాబు. చాలాసేపు వెయిట్ చేసినా నువ్వు రాలేదు, కారు రాలేదు, అందుకే నేనే తీసుకొని వచ్చాను. నువ్వు ఆకలితో ఉంటావని బాధగా అనిపించి తీసుకొని వచ్చాను అంటుంది. ఆది నవ్వుకుంటూ పోనీలే, ఇప్పటికైనా మొగుడు భోజనం గురించి ఆలోచించావన్నమాట. నేను ఆలోచించాను, అందుకే తీసుకొచ్చాను. నువ్వు కూడా ఆలోచిస్తే మీతో పాటు తినమని చెప్పొచ్చుగా అనేటో చూస్తూ అంటుంది. భర్తని హక్కుతో భోజనం తెచ్చినప్పుడు వచ్చి కూర్చోవచ్చు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటాడు. నా భర్త పిలిస్తేనే వద్దామని వెయిట్ చేస్తున్నాను, బెట్టు చేయకుండా పిలవచ్చుగా అంటుంది శ్రేష్ఠ. ఆది వస్తున్న నవ్వను దాచుకొని ఇక ఎక్కువ బెట్టు చేయకుండా సరే వచ్చి కూర్చో, ఇద్దరం కలిసి తిందాం అంటాడు. ఆ మాట అనగానే కాదు వద్దు అనకుండా ఫాస్ట్గా వచ్చి ఆది ఎదురుగా కూర్చుంది. శ్రేష్ఠ హ్యాండ్ వాష్ చేసుకో అంటాడు. నువ్వు పెడుతున్నప్పుడు నేను హ్యాండ్స్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది, పెట్టు అంటుంది. ఆ మాటకి షాక్లో ఉండిపోతాడు ఆది. అలా నోరు కళ్ళు తెరుచుకొని చూస్తావేంటి, ఆకలిస్తుంది పెట్టు బాబు అంటుంది. నాటీ గర్ల్ అనుకొని మొదటి ముద్ద తన నోట్లో పెడతాడు. గబుక్కున్న డోర్ తీసుకొని లోపలికి వస్తుంది రిసెప్షనిస్ట్. ఇద్దరూ తన వైపు చూస్తారు. తనని చూడగానే శ్రేష్ఠ గతుక్కుమంటుంది. కానీ తను మాత్రం అసలు విషయం పట్టించుకోలేదు అన్నట్టు, సార్ నేను చెప్తున్నా వినకుండా ఆ అమ్మాయి లోపలికి వచ్చింది, పైగా అపాయింట్మెంట్ కూడా లేదు, వద్దని ఆపితే నన్ను గట్టిగా నెట్టి కింద పడేసి వచ్చింది సార్, చూడండి సార్ దెబ్బ తగిలింది అని మోచేతి దగ్గర చూపిస్తుంది. అవునా అన్నట్టు శ్రేష్ఠ వైపు చూస్తాడు ఆది. శ్రేష్ఠ తగిలించుకుంది, అది అర్థం చేసుకొని చిన్నగా నవ్వుకొని, చూడు ఇంకొకసారి ఎప్పుడైనా తను ఇక్కడికి వస్తే తనని ఆపడం కాదు, నువ్వే దగ్గరుండి మర్యాదగా లోపలికి తీసుకురావాలి, అర్థమైందా? ఆ మాటకి ఎందుకు సార్ అని అడుగుతుంది రిసెప్షనిస్ట్. అలాగే శ్రేష్ఠకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషంలో కన్నీళ్లు కూడా వస్తాయి. ఎందుకంటే తను నా వైఫ్, అంతేకాదు ఇక మీదట ఆమె ఈమె తాను అని మాట్లాడడానికి వీల్లేదు. మేడం గారని రెస్పెక్ట్ ఇవ్వాలి, అర్థమైందా? సారీ సార్, మేడం గారు తనే మీ వైఫ్ అనే విషయం నాకు చెప్పలేదు, అందుకే తనని ఆపాను, సారీ మేడం, మీరెవరో తెలియక. పర్వాలేదులే, ఇందులో నీ తప్పేముంది, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేశావు అంటుంది శ్రేష్ఠ. నువ్వు వెళ్ళి ముందు ఫస్ట్ ఎయిడ్ చేసుకో అంటాడు ఆది. ఓకే సార్, సారీ మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే డోర్ క్లోజ్ చేసి వచ్చి కూర్చుంటాడు ఆది. ఆ అమ్మాయిని అలా నెట్టుకుంటూ మరీ రావాలా, నువ్వే నా వైఫ్ అని చెప్పొచ్చుగా అంటూ ఇంకొక మొద్దు శ్రేష్ఠ నోట్లో పెడతాడు.
నా పేరు విన్న తర్వాత నన్ను లోపలికి పంపించొద్దు అని మీరు చెప్తే అందుకే చెప్పకుండా అమ్మాయి మీద గొడవపడి మరీ లోపలికి వచ్చాను అని శ్రేష్ఠ మరొక ముద్ద ఆదికి తినిపిస్తుంది. అలా ఇద్దరు ప్రేమగా తినిపించుకోవడం పూర్తవుతుంది. ఆది నా మీద కోపం లేదు కదా? కోపంగా ఉంటే క్యారియర్ బయటికి విసిరేసి నిన్ను కూడా బయటకు పంపించేవాణ్ణి కదా? అలా ఏం లేదు కాబట్టే నువ్వు తెచ్చింది నాతో పాటు నీకు తినిపిస్తూ తిన్నాను అంటాడు. నిజంగానా అని సంతోషం పట్టలేక ముందుకు వస్తుంది. తన అత్యుత్సాహం చూసి అవును అని నవ్వుతూ తలాడిస్తాడు. ఏదో ఫోన్ రావడంతో కొంచెం సీరియస్గా మాట్లాడతాడు ఆది. ఓకే, ఇక నేను వెళ్తాను, జాగ్రత్తగా వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి అని కొద్ది దూరానికి కూడా జాగ్రత్త చెప్తాడు ఆది. ఓకే అని నవ్వుకుంటూ డోర్ దాకా వెళ్ళి వెనక్కి చాలా వర్క్ ఉంది అన్నావు కదా, ఏదైనా హెల్ప్ చేయనా అని అడుగుతుంది. ఆది చాలా ఆశ్చర్యపడుతూ తన వైపు చూస్తాడు. అంటే ఫ్యూచర్లో నేను కూడా ఇక్కడికి రావాలి కదా, అన్నీ తెలుసుకుంటే బాగుంటుంది కదా, ఇలా అప్పుడప్పుడు వస్తే నీకు హెల్ప్ చేసినట్టు వస్తుంది, నాకు నేర్చుకుంటున్నట్టు ఉంటుంది కదా. శ్రేష్ఠ గబగబా వచ్చి ఆదికి ఎదురుగా కూర్చుంది. తనకి ఎంతవరకు తెలుసు ఏం తెలుసు తెలీదు కాబట్టి సింపుల్గా ఏదో ఒక చిన్న వర్క్ ఇస్తాడు. ఇద్దరు వర్క్లో బిజీ అయిపోతారు. రిసెప్షనిస్ట్ బయటకు వచ్చి మేడం జరిగిందంతా విన్నారు కదా? విన్నాను, థ్యాంక్స్, నేను అడగగానే హెల్ప్ చేసినందుకు. అయ్యో పర్లేదు మేడం. ఓకే, ఈ వారంలో ఏదో ఒక రోజు మీ ఫ్యామిలీతో కలిసి మా 5 స్టార్ హోటల్లో డిన్నర్కి వెళ్ళు, అదే నేను నీకు ఇచ్చే ట్రీట్ అంటుంది దక్ష. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పాపం మా తమ్ముడు చాలాసార్లు ఆ హోటల్లో డిన్నర్కి తీసుకెళ్ళమని అడిగాడు. అందరం వెళ్తే చాలా ఖర్చు అవుతుందని ఆలోచించాను. ఇప్పుడు అనుకోకుండా అవకాశం వచ్చింది, ఈ విషయం అర్జెంటుగా వాడికి చెప్పాలి అని తెగ సంబరపడిపోతుంది రిసెప్షనిస్ట్. దక్ష కూడా ఫోన్ పెట్టేసి రాఖీ సక్సెస్ అని ఇద్దరు హైఫై ఇచ్చుకుంటారు. అమ్మయ్యా, చెల్లి బావ ఒక్కటైపోయారు. వీళ్ళిద్దరిని ఒకటి చేయడానికి వాడి కారుకి చిన్న యాక్సిడెంట్ చేయాల్సి వచ్చింది, నా ఫ్రెండ్కి పార్టీ ఇవ్వాల్సి వచ్చింది, రిసెప్షనిస్ట్ని డిన్నర్కి పంపించాల్సి వచ్చింది. పర్లేదులే తమ్ముడు, ఇక వాళ్ళు ఓకే అంటుంది దక్ష. మరి నీ సంగతి ఏంటి? నాదేముంది, బ్రహ్మాండంగా ఉన్నాను. ఎవరైనా ఉంటే త్వరగా చెప్పు, నాకు మీ బావకి పిల్లని వెతికే బాధ తప్పుతుంది. కుదరదక్క, చెప్పాను కదా, చచ్చినట్టు నా పెళ్ళి నువ్వే చేయాల్సిందే. ఈ అవకాశం నీకెవ్వరు ఇవ్వలేదు, కనీసం మీ సొంత చెల్లి కూడా ఇవ్వలేదు, కానీ రాఖీ ఇస్తాడు. ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఆపి తొందరగా అమ్మాయిని వెతుకు అంటాడు. అయితే ఇవాళ అక్క చెల్లెలు ఇద్దరు మాట్లాడుకుంటారన్నమాట. రాఖీ తను నాతో మాట్లాడుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? అదేంటి మాట్లాడదా? చెప్పాను కదా ఫైర్ బ్రాండ్ అని, కావాలంటే చూస్తూ ఉంటూ మాట్లాడదు. మీ ఇద్దరు ఏంటో, ఒకరంటే ఒకరికి ప్రేమేంటో, మళ్ళీ ఇలా మాట్లాడుకోకుండా ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదక్క అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. దక్ష చిన్నగా నవ్వుకొని ఇంత గట్టిగా చెప్తున్నాడంటే నీ మనసులో ఎవరూ లేని అర్థం. అర్జెంటుగా పిల్లని వెతకాలన్నమాట. చూడాలి మా తమ్ముడికి కాబోయే అందాల బొమ్మ ఎక్కడుందో ఏంటో. ఆ రోజు సాయంత్రం దక్ష బయటికి మొక్కలకి వాటర్ పైప్తో నీళ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆది కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. శ్రేష్ఠ ఆది కార్ దిగి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇద్దరిని అలా చూడగానే దక్ష మొహంలో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. ఎదురుగా ఉన్న దక్షని చూడగానే అక్కకి అడ్డంగా దొరికిపోయాను అనుకుంటుంది శ్రేష్ఠ. వాళ్ళిద్దరిని గమనించి కూడా ఏమీ తెలియనట్టు చూడనట్టుగా మొక్కలకి నీళ్లు పెట్టడంలో బిజీగా ఉన్నట్టు ఉంటుంది. హాయ్ వదినా అని విష్ చేస్తాడు ఆది. హాయ్, ఏంటి సండే కూడా అంత బిజీగా ఉన్నావు? అదేం లేదు వదినా, ఒక చిన్న వర్క్ అంతే. వదిన మరిది మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న తనను పట్టించుకోకపోయేసరికి మూతి ముడుచుకొని లోపలికి వెళ్తుంది శ్రేష్ఠ. ఏంటి, తనకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నావా అని అడుగుతుంది దక్ష. తనే క్యారియర్ తీసుకొని వచ్చింది, నాకు కూడా వర్క్ నేర్పానని అక్కడే కూర్చుంది. తనకేమీ రాదు కదా, మరి ఎలా చేసింది? ఇవాళే కదా వదిన ఫస్ట్ రావడం. నేను రాఖీ నేర్చుకోలేదా? అలాగే తను కూడా నేర్చుకుంటుందిలే అని తన వైఫ్కి సపోర్ట్ చేసి మాట్లాడాడు ఆది. ఓహో, అంత దూరం వచ్చిందా వ్యవహారం అని మనసులో అనుకుని చాలా అలసిపోయావు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది. అవును వదిన, వెళ్ళి అర్జెంటుగా వేడివేడిగా టీ తాగాలి. సరే పద, ఇద్దరం కలిసి మంచి మసాలా చాయ్ తాగుదాం
అని వాటర్ పైప్ అక్కడ పడేసి ట్యాప్ ఆఫ్ చేసి ఆదితో కలిసి లోపలికి వస్తుంది. వీళ్ళు ఇలా లోపలికి వెళ్ళగానే శ్రేష్ఠ కిచెన్లో నుండి టీ తీసుకొని వస్తుంది. ఆదితో కలిసి కూర్చొని తాగాలనుకుంటుంది. ఏంటాది, మన ఇద్దరికీ టీ చేయమని చెప్తావా? వచ్చేసరికి రెడీగా ఉంచింది నీ వైఫ్. ఇద్దరి వైపు ఓరగా చూస్తూ చెప్తుంది దక్ష. అది మనిద్దరికీ తెచ్చాను అంటుంది శ్రేష్ఠ. ఓహో, మీ ఇద్దరికా? సరేలే, వెళ్ళి తాగు. అక్క కొంచెం తలనొప్పిగా ఉంది. ఉన్న శ్రేష్ఠని చూసి అనుకుంటూ బయటకొచ్చి టీ కప్తో రెడీగా థ్యాంక్స్, నా కోసం టీ తెచ్చినందుకు అంటాడు రాకీ. చొరవగా కప్ తీసుకుంటాడు. వాళ్ళిద్దరికీ అనుకుని శ్రేష్ఠ తెచ్చుకోవడంతో రాకీ ఆది తీసుకోవడంతో మర్యాదగా కప్ అక్కడ పెట్టు. టీ మా ఇద్దరికి, ఇది మేం తాగిన తర్వాత కావాలంటే నీకు తెచ్చిస్తాను అని చెప్తుంది శ్రేష్ఠ. రాకీ వెంటనే అక్కడ పెట్టేసి తమరికి వెళ్ళి తాగండి అని ఆదికి చెప్పి రాగాలు తీసుకుంటూ అక్కపక్క నిలబడతాడు. శ్రేష్ఠ ఏమింది, వాడికి ఇవ్వచ్చు కదా. ఫస్ట్ నువ్వు తాగు, నేను తనకి తర్వాత ఇస్తాను. అయినా రాకీ పొద్దునుంచి ఇంట్లో ఖాళీగానే ఉన్నాడు కదా. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నువ్వంటే బయట కష్టపడొచ్చావు, అందుకని ఫస్ట్ నువ్వు తాగు అని చెప్తుంది. నేను ఇవ్వను అని చెప్పట్లేదు కదా, 5 నిమిషాలు ఆగిస్తా అని అంటున్నాను. చూసావాక, అవసరమైనప్పుడు నన్ను హెల్ప్ అడిగి ఇప్పుడేమో కూరలో కరివేపాకులాగా తీసేస్తుంది అని వాళ్ళ అక్కతో చెప్పుకొని వాపోతాడు రాకీ. సైలెంట్గా ఉండు, విన్నదంటే చంపేస్తుంది అని మెల్లిగా అంటుంది దక్ష. అలా వాళ్ళని వదిలేసి మనం తాగితే బాగోదు, వాళ్ళకు కూడా తీసుకురా అంటాడు ఆది. కప్పట్టుకుంటే కోపం వచ్చింది. నాకు టీ కావాలని అడిగితే నా మొహం కొడుతుందేమో అని రాకీకి డౌట్ వచ్చి అది మళ్ళీ లోపలికి వెళ్ళి మా ఇద్దరికి తీసుకొని వచ్చేసరికి టీ చల్లారిపోతుంది కాబట్టి మాకు వద్దులే, మీ ఇద్దరు తాగండి అని పట్టుకుని ఇద్దరు కలిసి పక్కకి ఆది శ్రేష్ఠ అక్కడే కూర్చొని టీ తాగుతారు. వీళ్ళిద్దరూ కొంచెం దూరంగా ఉన్నా కానీ కనిపిస్తూనే ఉంటారు. ఏంటక్క, నువ్వు ఇంత హెల్ప్ చేసినా కానీ మాట్లాడదు. ఏం పర్వాలేదు రాకీ, తనంతట తానే వచ్చి మాట్లాడేది, మనం చేద్దాం. అదెలా? నువ్వు చిన్నపిల్లాడివి, చెప్పకూడదు. అవును, 25 ఏళ్ల మగవేదవని, నేను చిన్నపిల్లాడినా? చాలా బాగా చెప్పావక్క. చెప్పక ఏం చేస్తావు? ఓకే, నీకు కూడా ఎలాగో పెళ్లి చేయాలనుకుంటున్నాను కదా, ఇలాంటి విషయాలు నీతో మాట్లాడచ్చు. ఒకసారి బాగా ఆలోచించు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువైందనుకో, ఏమవుతుంది? ఏమవుతుందబ్బా? ఇద్దరు కలిసి సినిమాలు, షికార్లు, డేట్స్, షాపింగ్, డిన్నర్లు అన్నీ చేస్తారు. ఆ తర్వాత పెళ్ళైపోయింది కాబట్టి హనీమూన్కి వెళ్తారు. హనీమూన్కి వెళ్ళాలంటే ముందు ఇద్దరు ఒకే రూమ్లో ఉండాలి. చాలా బెట్టు చేసి వేరే రూమ్లో ఉంది. తను తన భర్త రూమ్లోకి వెళ్ళాలంటే పెళ్లి తర్వాత జరిగేది కూడా జరగాలి తమ్ముడు. పెళ్లి తర్వాత అంటే ఫస్ట్ నైట్. చాలా స్మార్ట్ అయ్యావు తమ్ముడు. అది జరగాలంటే మీ అందరి వల్ల కాదు కదా, మిగతా అమ్మాయిల్ని అడగలేదు కదా. తాతగారు ఇలాంటివి పట్టించుకోరు, పెద్దమ్మ అస్సలు మాట్లాడరు. ఫైనల్గా మీ చెట్టి చెల్లికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ నేనే. అక్క, యువర్ జీనియస్. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి అడిగేదాకా అలాంటి అరేంజ్మెంట్స్ ఏమీ చేయనుగా. నీ చెట్టి చెల్లికి కాదు కోపం చూపించడం నాకు కూడా తెలుసు తమ్ముడు. వామ్మో, అదేమో గయ్యాలి గంగమ్మ లాగా కనిపిస్తుంది. నువ్వు సాఫ్ట్గా కనిపిస్తావు కానీ నీ క్యారెక్టర్ ఒకేలాగా ఉంది. వామ్మో, నా గుండెల మీద చేయి వేసుకొని మరీ భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తాడు. సైలెంట్గా ఉంది మీ చెల్లి, నీకోసం టీ తెస్తుంది. శ్రేష్ఠ అక్కడికి వచ్చి తలనొప్పి అన్నావు కదా, ఇది తాగు తగ్గిపోతుంది అని టీ కప్పు రాకీ చేతిలో పెడుతుంది. థ్యాంక్స్. మరి అక్కకి? మీ అక్క టీ తాగదు అని చెప్పి వెళ్ళిపోతుంది. అక్క తమ్ముడు ఇద్దరు శ్రేష్ఠని చూసి నవ్వుకుంటారు. ఒకరోజు రాకీ, దక్ష కలిసి జై ఆఫీస్ దగ్గరికి వస్తారు. దక్షని తీసుకుని రమ్మని ఫోన్ చేసి చెప్తే రాకీ తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి అంజు అక్కడ నిలబడి ఏదో ఫైల్ చూస్తూ ఉంటుంది. మూర్తిగారు కూడా అక్కడే ఉండడంతో దక్ష ఆయన దగ్గరికి వెళ్ళి, ఏంటి మూర్తిగారు, ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు, మిమ్మల్ని అందరూ కలిసి బాగా వాడుకుంటున్నారు అని చిన్నగా నవ్వింది దక్ష. ఇక ప్రాబ్లం లేదు మేడం, వాళ్ళిద్దరూ కూడా బాగానే సెట్ అయ్యారు. అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, అడిగానని చెప్పండి. ఆఫీస్లో స్టాఫ్ అందరి ముందు దక్ష మూర్తిగారితో మాట్లాడుతుంటే
ఆ విషయాన్ని అందరూ గొప్పగా చూస్తుంటే మూర్తి గారికి చాలా గర్వంగా అనిపిస్తుంది. హలో మేడం అని సాఫ్ట్గా అందరూ విష్ చేస్తారు. హాయ్ అని అందరికీ నవ్వుతూ పలకరించి ఇక మీ వర్క్ చేసుకోండి అని చెప్పి జైరూంలోకి వెళ్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? తను కూడా ఆపాలని ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు రాకి. సార్, ఆ మేడం నాకు తెలుసు. జైసార్ టేబుల్ మీద ఈ మేడం గారి ఫోటో ఉంది. తనని మధ్యలో ఆపాను తెలిస్తే ఇక నా పని అంతే అని భయపడుతుంది అంజు. ఆహా, మరి మమ్మల్ని మాత్రం ఇంకా ఏదో అనబోతుంటే. సార్ ప్లీజ్, ఆ రోజు తెలియక చేశాను, సారీ, ఇట్స్ ఓకే అని నవ్వుకుంటూ తను కూడా జే క్యాబిన్లోకి వెళ్తాడు. ఆల్రెడీ అప్పటికే అక్కడ శ్రేష్ఠ ఆది కూడా ఉంటారు. ఏంటి అన్నయ్యకి సడన్ మీటింగ్? అందరూ ఎదురెదురుగా కూర్చుంటారు. మీతో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. ఏంటన్నయ్య కొత్తగా మాట్లాడుతున్నావు? ఏంటో చెప్పు అంటాడు ఆది. దక్షకి తెలుసు కాబట్టి సైలెంట్గా వాళ్ళు మాట్లాడేది వింటూ ఉంటుంది. అది ఇది ఐశ్వర్య పెళ్లి విషయం. ఆది, శ్రేష్ఠ, రాకి ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పెళ్ళేంటి అంటారు. ఓకే అన్నయ్య, తనకు మంచి సంబంధం చూద్దాం, బ్రహ్మాండంగా పెళ్లి చేసి పంపిద్దాం, దాంట్లో అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది అని చాలా క్యాజువల్గా చెప్తాడు ఆది. ఆది, తను ఎవరినైనా లవ్ చేస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది దక్ష. తను ఎవరినైనా ప్రేమిస్తుందా? నిజంగా ఈ విషయం నాకు తెలియదన్నయ్యా. కనీసం ఈ విషయం నాకు చెప్పకుండా మీకే చెప్పిందా అంటాడు ఆది. తనేం చెప్పలేదురా, వాళ్ళిద్దరిని నేనే బయట ఒకసారి చూశాను. అప్పుడే మా దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రేమ విషయం చెప్పింది. ఇంతకెవరతను? ఏం చేస్తుంటాడు? ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్పు. శేఖర్ గురించి తెలిసాక ఆది రియాక్షన్ ఏంటో అర్థం కావట్లేదు దక్షకి. తను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రేమిస్తే నువ్వేం చేస్తావో అది అని అడుగుతాడు జే. వదినా, ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఐశ్వర్య ఎవరినైనా ప్రేమిస్తే ఏం చేస్తారు అని. సౌమ్య ప్రేమిస్తే అన్నయ్య ఏం చేశాడు? ఇప్పుడు ఐశ్వర్య విషయంలో నేను కూడా అదే చేస్తాను. దక్ష, జై ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నవ్వుకుంటారు. అయినా అదేంటన్నయ్యా, మన ఇంట్లో ఏ విషయమైనా నువ్వు డిసిషన్ తీసుకుంటావా? కొత్తగా నన్ను కూర్చోబెట్టి చెప్తున్నావేంటి? ఇప్పుడు కూడా నీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యి. నేను ఎప్పటికీ నీ మాట కాదు అనను, ఎందుకంటే నువ్వే పని చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి. నాకేం అభ్యంతరం లేదు. కనీసం అబ్బాయిని చూడవా? నువ్వు వదిన చూడండి, మీరు ఫైనల్ చేయండి. మేము పెళ్ళికి వచ్చి అక్షింతలు మాత్రమే వేస్తాను, ఎందుకంటే మా అన్నయ్య మీద నాకున్న నమ్మకం. అది కాదురా అన్నయ్య, ప్లీజ్. బాబాయ్ విషయం ఇంటి దగ్గర చెప్పకుండా ఇక్కడికి పిలిచి ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది శ్రేష్ఠ. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.